రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతుంటే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్న మనోహర్ రెడ్డి డ్రగ్స్ ముఠా వెనుక ఉన్న వాళ్ళందరినీ ఈగల్ టీం బయటకు లాగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడున్నటువంటి ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ రోజు 10 సంవత్సరాలు అనుభవించి పదవులతో కాకుండా యువతనంతా కూడా ఏ లాడ్జీలలో చూసినా వీళ్ళ కేసులో గతంలో బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్నా వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు మనం చూసినాం. గతంలో 6 నెలల కింద దుబాయ్లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా రాత్రి కూడా మనకు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈరోజు పాజిటివ్గా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈ రోజు నీ అన్నింగా శిష్యుడు ఈరోజు ఇదే రోహిత్ రెడ్డి డ్రగ్స్ని ఇప్పుడు ఎంత దీన్ని యువతను చిరగొట్టాల నీవే కాకుండా వీళ్ళే కాకుండా యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కష్టపడి డ్రగ్స్ లేని తెలంగాణ, డ్రగ్స్ రహిత తెలంగాణ చేద్దామని చెప్తే మీరు దీన్ని ఇంకా ప్రోత్సహించుకుంటారు. బీఆర్ఎస్